జూనియర్ కాలేజీ ప్రారంభోత్సవానికి వచ్చిన మినిస్టర్ ఫరూక్ సార్ గారికి అలాగే మన హరిబాబన్న గారికి నమస్కారం. ఈరోజు సన్ రైజ్ జూనియర్ కాలేజీ నంద్యాలలో నెలకొల్పడం ముఖ్య ఉద్దేశం ఏమనగా, మన నంద్యాలలో ఐఐటి నీట్ ఫౌండేషన్ అనేటి ఎక్కువగా లేవు. మన వాళ్ళు నంద్యాల వాళ్ళు అందరూ విజయవాడ, గుంటూరు ఆ విధంగా అక్కడ పోతున్నారు. పేరెంట్స్లు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పిల్లలు ఉండలేక వాళ్ళ బాధలతో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో మా అన్న అక్కడ బెంగళూరు అలేను అక్కడల్లా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చేసే వాళ్ళని అక్కడి నుంచి పిలుచుకొచ్చి ఇక్కడ మనం ఈరోజు ఏర్పాటు చేయడం అనేది ఈ విధంగా మనం మంచి విద్యను అందియాలనే కోరికతోనే మన దగ్గర ఫ్యాకల్టీ వాళ్ళు కూడా కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, జువాలజీ సార్ అందరూ ఐఐటి ఫౌండేషన్ ఉండే వాళ్ళనే తీసుకొచ్చినాము. ఈ నంద్యాలలో సన్ రైజ్ కాలేజీ పెట్టడం చాలా ఆనందదాయకం. ఈ విద్యార్థులు ఇప్పుడు అంతా విజయవాడ, గుంటూరు అట్లా చదువుకోవడానికి వెళ్తున్న తరుణంలో ఇక్కడనే మంచి విద్యను అందించి విద్యార్థుల్ని మన నంద్యాలలోనే ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ అయ్యి విద్యా హాస్టల్లో అవన్నీ డెవలప్ అవుతాయి. కాలేజీ రన్ అయితే అవడం వల్ల విద్యార్థులకు కూడా ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ఇక్కడ కాలేజీ ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పద్మావతి నగర్లో దీన్ని రెనోవేట్ చేసి నేను కూడా విద్యాశాఖ మంత్రి చేశాను కాబట్టి నాకు కూడా అనుభవం. నంద్యాల ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 7 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉంటే నంద్యాలలో 6 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. కొన్ని మూతపడి కొన్ని జరిగినాయి. బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రజెంటేషన్ బట్టి, ఎడ్యుకేషన్ క్వాలిటీని బట్టి కొన్ని మూతపడి కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని నాకు ఐడియా లేదు. కానీ నంద్యాల మొదటి నుంచి కూడా ఇక్కడ మెడికల్ కాలేజీ కానీ, ఇంజనీరింగ్ కాలేజీ కానీ, అగ్రికల్చర్ కాలేజీ కానీ అన్ని విద్యా సంస్థలన్నీ రావడం చాలా సంతోషదాయకం. నంద్యాల మొదటి నుంచి కూడా మన కర్నూలు జిల్లా తర్వాత నాకు తెలిసినంత కర్నూలు శ్రీరామ్ జిల్లా కాలేజీతో కొంచెం క్వాలిటీ ఉండేది. దానికి క్వాలిటీ కూడా తగ్గిపోయింది. తర్వాత ప్రైవేట్ కాలేజీలు కూడా చాలా వచ్చాయి. అక్కడ కూడా నంద్యాల ఉండిన కాలేజీలు ఉన్నాయి. 6 ఇంటర్మీడియట్ కాలేజీలు నంద్యాలకు సమానంగా 18 కాలేజీలు ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. దాదాపుగా నేను 22-23 సంవత్సరాలు అయిపోయింది ఎడ్యుకేషన్ మినిస్టర్గా పోయి. మరి నంద్యాలలో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేసి మంచి రోడ్ కనెక్టివిటీ వచ్చింది. దాన్ని అడిగారు కాదు మన నంద్యాల వెళ్ళన్నా మరి నాకేం తెలుసు. మరి ఏదేమైనా సరే ఇవ్వడమే కానీ మీరైతే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ నవ్ డేస్. కాబట్టి పిల్లలు బాగా చదువుకొని దాని వృద్ధిలోకి రావాలంటే మీలాంటి మంచి క్వాలిటీ ఉండేటోళ్ళు చెప్పాలా. మంచి సాంకేతిక పరంగా కూడా ఉద్యోగం నేర్పండి. ఈరోజు సాంకేతిక పరంగా కూడా టెక్నికల్గా బాగా వెళ్ళిపోతా ఉన్నాం పైకి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు టెక్నికల్గా ఇచ్చినారు కాబట్టి ఈరోజు ఎంతోమంది విదేశాలు ప్రపంచం అంతా పిల్లలు ప్రతి నలుగురు ప్రపంచంలో ఒకవాడు తెలుగువాడు ఉన్నారంటే గర్వించారు కదా తెలంగాణ కానీ, ఆంధ్ర వాళ్ళు కానీ. కాబట్టి ఈ రకంగా మనం చేయడం జరుగుతూ ఉంది అని ముఖ్యంగా తెలియస్తాను. కాబట్టి మేము ఆల్ ద బెస్ట్ సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ భగవంతుని మరొకసారి మన మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం.